నందమూరి తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి ఇప్పుడు కీలకమైనటువంటి అంశం మీదన తన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడుతూ దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుందనమాట. 2023లో యువగళం పాదయాత్రలో డీహైడ్రేషన్ మూలంగా కుప్పకూలి 23 రోజుల పాటు ప్రాణాలతో పోరాడి చనిపోయినటువంటి తారకరత్నకి సంబంధించి ఆ తర్వాత అలేఖ్య మొదటిసారిగా ఓపెన్‌గా మాట్లాడారు. ఆహ్, ఆ మధ్యన ఒక ఫంక్షన్‌కి పిలిచారట. వెళ్ళిన తర్వాత కుంకుమ పెట్టుకోబాక, హారతి ఇవ్వబాక నువ్వు, విధవైనందున పూజలో గూడా పాల్గొవద్దంటూ చాలామంది అవమానించారట. ఓ ఫంక్షన్‌కి పిలిచి ఇట్లాంటి మాటలు చెప్పడంతో గుండె పగిలిపోయింది. బాధపడ్డాను. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తారకరత్న ఉన్నప్పుడు ఎలా పూజలు చేసేదని ఇప్పటికో అట్లాగే చేస్తున్నా. రాజ్యాంగంలో ఎక్కడైనా వితంతువులు కుంకుమ పెట్టుకోకూడదని రాసుందా? ఎందుకు ఇట్లాంటి కట్టుబాట్లు అంటూ ప్రశ్నించుకొచ్చారు. దీంతో ఆమె ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళకూడదని పూర్తయ్యాకే వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నట్ట. ఇంటికి పిలిచి అవమానించడం కంటే పిలవకపోతే బెటర్ అన్నటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. 3 పిల్లలతో 2 కూతుళ్ళు, 1 కొడుకుతో ఆమె ఒంటరిగా బతుకుతున్నది. పిల్లలు తండ్రిని తలుచుకుని ఎమోషనల్ అవుతుంటారు. ఒక కూతురికైతే పానిక్ అటాక్స్ కూడా వచ్చినాయి. నందమూరి ఫ్యామిలీ ముఖ్యంగా అత్తమామలతో దూరంగా ఉంది. పెళ్లి సమయంలో వ్యతిరేకత ఉంది. మరణం తర్వాత కూడా పూర్తిగా అంగీకరించలేదు. అయితే ఓ రోజు మారతారని, పిల్లల్ని దగ్గర చేసుకుంటారని ఎదురు చూస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసింది.